రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న చెలో పెద్దేపల్లి జిల్లా కలెక్టరేట్ మహాధర్నాను విజయవంతం చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ బొంకూరు శంకర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనలో ఆయన సన్నాహక సమావేశంలో పాల్గొని మహాధర్నాపై ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఉద్యోగులకు అనేక హామీలను గుప్పించి అధికారంలోకి రాగానే వాటిని విస్మరించిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. 3 సంవత్సరాల రేవంత్ పాలనలో ఉద్యోగులకు పీఆర్సీ, డిఏల ఊసేలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో ఉద్యోగుల శ్రమను గుర్తించారన్నారు. ఉద్యోగుల పీఆర్సీని ప్రకటించకుండా పెండింగ్లో ఉన్న 6 డిఏలను చెల్లించడంలో ప్రభుత్వ వైఖరిని ఆయన ఖండించారు. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని, హెల్త్ కార్డులను సమర్థవంతంగా అమలు చేయాలని శంకర్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న తలపెట్టిన మహాధర్నాలు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శంకర్ హెచ్చరించారు. రాష్ట్ర ఎంప్లాయీ జేఏసీ పిలుపు మేరకు ఆగస్టు 27వ తేదీన చెలో కలెక్టరేట్ పెద్దపల్లి పేరు మీద సమావేశం నిర్వహించడానికి ఈరోజు రామగుండం యూనిట్ జగన్ సరిత ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఆగస్టు 27వ తేదీ చెలో కలెక్టరేట్ పెద్దపల్లి ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి ఉద్యోగులందరూ కూడా మరి నడుం కట్టి ముందుకు సాగాలని చెప్పేసి ఎంప్లాయీ జేఏసీ పెద్దపల్లి జిల్లా అభిప్రాయపడతా ఉన్నది. ఈరోజు 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పీఆర్సీ లేదు, డిఏలు లేవు, మరి సిపిఎస్ను రద్దు చేస్తా అని మాట ఇచ్చినారు, మేనిఫెస్టోలో పెట్టినారు, మరి దాని మీద ఊసే లేదు. ఇవాళ ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అని చెప్పేసి ప్రవేశపెట్టి ఇవాళ దాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి పకడ్బందీగా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఉద్యోగులు అనేక రకాలైనటువంటి సమస్యలతోని, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోని గురవుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో గొంతమ్మ కోరికలు కాదు. ఇలా ఉద్యోగస్తులు అహర్నిశలు కష్టపడి ఇలా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పీఆర్సీని ప్రకటించలేదు, 6 డిఏలను ప్రకటించలేదు, ఇలా సిపిఎస్ను రద్దు చేయలేదు, ఓపీఎస్ను తీసుకురాలేదు, ఇలా ఈహెచ్ఎస్ను కూడా పకడ్బందీగా అమలు చేయట్లేదు. మరి అందులో భాగంగా ఇలా 27వ తారీఖు ధర్నా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మరి చెలో కలెక్టరేట్ పెద్దపల్లికి రామగుండం యూనిట్ పక్షాన ఒక 300 మంది ఎంప్లాయీస్ తరలి రావాల్సిందిగా మేమందరినీ కూడా కోరుతా ఉన్నాం. రేపు రాబోయే రోజులలో ఎట్టి పరిస్థితిలో మా డిమాండ్లన్నీ పరిష్కరించేంత వరకు కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గేలేదని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.